इस ब्रेकिंग न्यूज చూస్తున్నా మనం కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు కలకలం రేపింది. బాంబును వీధి కుక్క కొరకడంతో పేలుడు జరిగింది. పేలుడు దాటికి కుక్క మృతి చెందింది. స్టేషన్ పక్కనే చెత్త కుప్పలో నాటు బాంబులు గుర్తించారు. ఇక అనుమానాస్పదంగా ఉన్న సంచులను రైల్వే పారిశుద్ధ సిబ్బంది చెత్త కుప్పలో పడేశారు. 3 సంచుల్లో 5 బాంబులు ఉండగా ఒక్క బాంబు కుక్క కొరికింది. ఇక మరో 4 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం వెళ్లే రైల్లో నాటు బాంబులు తరలించేందుకు ఎవరో ప్రయత్నించుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఇక ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్టేషన్లోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లో హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. इस కొత్తగూడెం రైల్వే స్టేషన్ లో బాంబు పేలుడు కలకలం రేపింది. బాంబును వీధి కుక్క కొరకడంతో పేలుడు జరిగింది. పేలుడు దాటికి కుక్క మృతి చెందింది. ఇక స్టేషన్ పక్కనే చెత్త కుప్పలో నాటు బాంబులు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న సంచులను రైల్వే పారిశుద్ధ సిబ్బంది చెత్త కుప్పలో పడేశారు. ఇక 3 సంచుల్లో 5 బాంబులు ఉండగా ఒక బాంబును కుక్క కొరికింది. మరో 4 బాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఉదయం వెళ్లే రైలులో నాటు బాంబులు తరలించేందుకు ఎవరో ప్రయత్నించుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఘటనతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు స్టేషన్లోకి బాంబు ఎలా వచ్చిందన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. రైల్వే స్టేషన్లో హై అలర్ట్ ప్రకటించారు. తనిఖీలు కొనసాగుతున్నాయి. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ ఫోన్ లైన్ లో అందిస్తారు. ఎస్ నవీన్, మొత్తానికి మనం చూస్తున్నాం ఈ యొక్క బాంబు ఘటనతో ఘటనా స్థలాన్ని పోలీసులు అయితే పరిశీలిస్తున్నారు. మరి ఎక్కడెక్కడ బాంబులు ఉన్నాయి, ఏంటి ఏమైనా సమాచారం అందిందా? మనం చూడొచ్చు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం రోడ్ రైల్వే స్టేషన్ లో ఈ రోజు ఒక బాంబు కలకలం అయితే రేపినట్టు పరిస్థితిగా పడుతుంది. ఒక బాంబు పేలడం కూడా జరిగింది. అయితే 3 బ్లాక్ సంచులకు సంబంధించిన చిన్న చిన్న సంచులలో ఈ బాంబులు ఉన్నట్టుగా చెప్తున్నారు. ఇవి ఆ ఉల్లిగడ్డ ఆకారంలో ఉంటే ఆ బాంబులుగా చుట్టి ఉన్నాయి, నాటు బాంబులు అని చెప్పి చెప్తున్నారు. అయితే అవి ఆ సంచులు అక్కడ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లో ఎవరో వదిలి వెళ్ళిపోయారు. అయితే ఆ సంచులని బ్లాక్ ఉండడం, అంతేకాకుండా అవి బాంబులు లెక్క లేకపోవడం, ఉల్లిగడ్డ టైప్ ఉండడంతో కూడా అవి వేస్టేజ్ ఎవరో మర్చిపోయి ఉంటారని చెప్పేసి అక్కడ పారిశుద్ధ్య కార్మికులు పక్కనే ఉన్నట్టు డస్ట్బిన్ లో పడేశారు. ఆ డస్ట్బిన్ లో పడేసిన తర్వాత ఆ పక్కనే ఉన్నట్టు ఒక బ్యాగ్ ను తీసుకువెళ్ళినట్టు పరిస్థితిగా పడుతుంది. బ్యాగ్ ను తీసుకువెళ్లి ట్రాక్ కాడ కొరకడంతో కూడా ఒక్కసారిగా బ్లాస్టింగ్ అయింది. బ్లాస్టింగ్ అవడంతో కూడా కుక్క చనిపోయినట్టుగా చెప్తుంది. అంటే అక్కడ బాంబులు ఉన్నట్టుగా నిర్ధారణకు వచ్చారు. వెంటనే 3 టౌన్ పోలీస్, అంటే పోలీస్ స్టేషన్ పక్కనే ఉంటుంది, రైల్వే స్టేషన్ పక్కనే 3 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంటుంది. ఏమిటో భారీ శబ్దం వినపడడం, అంతేకాకుండా బాంబు పేలినటువంటి సిచ్యువేషన్ అక్కడ కనపడ్డది. కుక్క కూడా చనిపోవడంతో కూడా ఏమంటే రైల్వే పోలీసులు ఏమంటే స్పందించారు. స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ కూడా ఫిర్యాదు చేయడంతో పూర్తి స్థాయిలో కూడా పోలీసులు అంతా రంగప్రవేశం చేసినట్టు పరిస్థితిగా పడుతుంది. పూర్తిగా ఆ ప్లాట్ఫామ్ మొత్తం కూడా అన్ని ప్లాట్ఫామ్ పరిశీలించడంతో కూడా ఆ డస్ట్బిన్ కి సంబంధించి ఫస్ట్ ప్లాట్ఫామ్ లో డస్ట్బిన్ ఉందో డస్ట్బిన్ చెక్ చేయడంతో దాంట్లో 2 సంచులతోటి ఇంకొక 5 బాంబులు కూడా దొరికినట్టు పరిస్థితి కనపడుతుంది. 5 బాంబులు దొరికి ఇంకొక సంచి మాత్రం పేలిపోయింది. అంటే కుక్క తీసుకెళ్లి కొరకడంతో కూడా పేలిపోయినట్టుగా చెప్తున్నారు. ఈ బాంబులు ప్లాట్ఫామ్ మీదకి ఎలా వచ్చినాయి, అసలు ఎవరు ఇక్కడికి తీసుకొచ్చారనే దాని మీద కూడా పూర్తిగా కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు. ఇక కుట్ర కోణం ఉందా, లేదంటే ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దు ప్రాంతం కాబట్టి ఇదంతా కూడా ఎవరన్నా బాంబులను, నాటు బాంబులు కానీ అడవి జంతువుల కోసం వేట కోసం వాడే బాంబులు కావచ్చు, వాళ్ళు ఎవరైనా తెచ్చి బై మిస్టేక్లు అక్కడ ఏమన్నా తనిఖీలు జరుగుతున్న సమయంలో అటు వదిలి వెళ్ళారనే దాని మీద కూడా పోలీసులు అయితే పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఎందుకంటే మావోయిస్టు ప్రాబల్యం ఉన్నటువంటి ప్రాంతం ఇదంతా కూడా, అంతేకాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడ రైల్వే స్టేషన్ కి వస్తా ఉన్న నేపథ్యంలో ఈ ఇప్పుడు థ్రెట్ అంటే రైల్వే స్టేషన్లకి ఇటు ఏదైతే ఉగ్రవాదుల నుంచి కూడా చాలా చోట కూడా ముప్పు ఉందని చెప్పేసి కూడా చెప్తున్న నేపథ్యంలో ఒక్కసారిగా బాంబు పేలడం, అది కూడా నాటు బాంబులు ఒక బ్లాక్ సంచిలో ఉండడం, 3 సంచులు ఉన్నాయి, అందులో 2 సంచులు పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దాంట్లో ఒక 5 బాంబులు కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా 3 టౌన్ పోలీసులు చెప్తున్నారు. ఇంకొక బాంబు అయితే ఆ కుక్క కూడా పేలిపోయింది, బ్లాస్ట్ అయింది, అందులో కుక్క చనిపోయిందని కూడా చెప్తారు. పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ అయితే చేస్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఈ రోజు ఆ సంచి ఎప్పుడు వచ్చినాయి ప్లాట్ఫామ్ మీద దాని మీద కూడా పారిశుద్ధ కార్మికులను కూడా ఎంక్వైరీ చేశారు. ఎందుకంటే పూర్తిగా కూడా సంచులు ఉన్నట్టుగా గుర్తించి మొత్తం కూడా పారిశుద్ధ కార్మికులు, ఎందుకంటే ప్లాట్ఫామ్
కొత్తగా వర్క్ నడుస్తున్న నేపథ్యం అదంతా కూడా, ఎందుకంటే సిట్టింగ్ కూర్చుంటానికి చైర్స్ కానీ లేకపోతే ఏమీ లేవు, ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా రైల్వే స్టేషన్ ఏదైతే ఉందో పూర్తిగా వర్కులు నడుస్తున్నాయి. కొత్తగా దాన్ని నిర్మాణం చేస్తున్న నేపథ్యంలో అక్కడ కూర్చునే అవకాశం లేదు కాబట్టి అక్కడ పడిపోయి ఉన్నాయని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. పడిపోయి ఉండడంతో కూడా అది వేస్టేజ్ కావచ్చు, ఎవరో బిచ్చగాళ్ళు ఎవరైనా మర్చిపోయి ఉంటారని చెప్పేసి కూడా వాటిని డస్ట్బిన్ లో వేసామని చెప్పేసి కూడా పారిశుద్ధ్య కార్యక్రమం చెప్తున్నారు. డస్ట్బిన్ లో వేసిన తర్వాత ఆ కుక్కలు అవి తీసుకెళ్ళినాయని చెప్పేసి కూడా చెప్తున్నాడు. పక్కకపోతే అయితే ట్రాక్ పక్కన అంటే ప్లాట్ఫామ్ దిగంగానే ట్రాక్ మీదనే కుక్క కొరికింది, అక్కడ బ్లాస్ట్ అయిందని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి. కాబట్టి ఇప్పటికే మనం చూసుకుంటే రైల్వే స్టేషన్ పరిసర ప్రాంతాల్లో మొత్తం కూడా క్షుణ్ణంగా బాంబు స్క్వాడ్తో కానీ అదేవిధంగా ప్రత్యేక పోలీసు బృందాలు కూడా వచ్చి తనిఖీలు అయితే చేస్తున్నట్టు పరిస్థితిగా పడుతుంది. ఎందుకంటే ఇది కుట్ర కోణం కనుక ఉంటే మాత్రం ఇమీడియట్ గా సీసీ కెమెరాలు ఇవన్నీ కూడా ఫుటేజ్ చూసేటువంటి ఆ కార్యక్రమం కూడా ఇస్తుంది. రైల్వే స్టేషన్ లో ఉన్నటువంటి సీసీ కెమెరాలు అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అంటే ఏ టైంలో ఎవరు వచ్చారు, ఎవరు వదిలిపెట్టిపోయారు అనే దాని మీద అనుమానం మీద కూడా ఉంది. ప్రస్తుతానికైతే కుట్ర కోణం ఉండకపోవచ్చు, ఎందుకంటే దీనికి సంబంధించినటువంటి నాటు బాంబులు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులు ఎవరన్నా అడవి జంతువుల కోసమా లేదంటే వాళ్ళు దేనికన్నా వాడటం కోసమే ఈ తెచ్చి ఉంటారని చెప్పేసి కూడా పోలీసులు అయితే ప్రస్తుతానికి అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బ్లాస్టింగ్ కోసం వాడే ఆ బాంబులు అవి కాదు, అది జస్ట్ అడవి జంతువుల కోసం చేసిన నాటు బాంబులు కాబట్టి అదేవిధంగా గిరిజనులు కనుక నాటు బాంబులు తయారు చేసుకొని వాళ్ళు ఏదైనా బయటికి వెళ్ళేటప్పుడు ఇక్కడికి వచ్చి ఉంటే ఆ రైల్వే స్టేషన్ లో తనిఖీలు జరిగే సమయంలో భయపడి అక్కడ వదిలేసి వెళ్ళి ఉంటారనే కోణంలో కూడా పోలీసులు అయితే ఆరోపిస్తున్నారు. ఇప్పటికే